కుంభకోణానికి సంబంధించి ముడుపుల విషయంలో చెవిరెడ్డే కీలక పాత్ర పోషించారనేది అరెస్టు చేసిన నేపథ్యంలో కొన్ని కీలక అంశాలను అయితే సిట్ వెల్లడిస్తోంది. ప్రధానంగా మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొత్తులను భారీ మొత్తాలు ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డి ద్వారా వైసీపీ నాయకుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందాయి అనేది ప్రధానంగా సిట్ చెబుతున్నమాట. ఈ సొమ్మునే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేశారట. దీనిపై లోతైన దర్యాప్తు కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద 10 ఏళ్లుగా గన్మన్గా పనిచేసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ మదన్ రెడ్డిని సిట్ కార్యాలయానికి విచారణకు పిలిపించి దర్యాప్తుకు చేశారు. కానీ దర్యాప్తుకు సహకరించలేదట. మీ పేర్లు రాసి చనిపోతా అంటూ సిట్ అధికారులే బెదిరించారట. సిట్ అధికారులే తనను వేధించారంటూ తప్పుడు ఆరోపణలతో డీజీపీకి మదన్ రెడ్డి లేఖ రాశారని, హైకోర్టులో పిటిషన్ వేశారని కూడా వివరించారు. బెదిరింపులు లేఖలో వెనక భారీ కుట్ర ఉంది అనేది కూడా దీనిపై సమగ్ర దర్యాప్తు కూడా చేస్తామంటుంది సిట్టు. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన బాలాజీ కుమార్ యాదవ్ను సిట్ అధికారులు అక్రమ